విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువులే సరస్వతి నిలయమైన తరగతి గదిలో పాఠాలకు బదులు అసభ్యకర మాటలతో లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. క్లాస్ చెప్పేందుకు అతగాడు వస్తున్నాడంటేనే విద్యార్థులు హడలిపోతున్నారు. తల్లిదండ్రులకు చెబితే కాలేజీ మానిపించేస్తారని చప్పుడు చేయకుండా ఉన్నారు. అది అదునుగా రోజురోజుకు లైంగిక వేధింపులు మితిమీరిపోయాయి. దీంతో విద్యార్థులు 4 రోజుల క్రితం ప్రిన్సిపాల్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాలేజీలో కామర్స్ అధ్యాపకుడు సుదర్శన్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తాను చెప్పినట్లు వినకపోతే చెప్పిన చోటికి రాకున్నా పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు దిగుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ప్రిన్సిపల్ డాక్టర్ బాబుకు లిఖితపూర్వకంగా విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. ఫిర్యాదులపై కళాశాలలో విచారణ కమిటీ వేశామని, పూర్తి నివేదిక ఆర్జేడీకి ఇస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో జిఎన్ సుదర్శన్ అనేటువంటి కామర్స్ లెక్చరర్ కొన్ని పిల్లలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దీనిపైన మేము ఒక ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలకి మేము పై అధికారులకు వినియోగిస్తాం. బీకామ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, బీఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. పేరెంట్స్ నుంచి కూడా ఇప్పుడు ఇచ్చారు. మదర్ ఒక బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మదరు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా అన్నీ కలిపి మేము ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం. దానిపైన విచారించి తదుపరి చర్యలకు మేము అధికారులకు వినియోగిస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిఎన్ సుదర్శన్ అనేటువంటి కామర్స్ లెక్చరర్ కొన్ని పిల్లలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దీనిపైన మేము ఒక ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము.